రాయలసీమ జిల్లాల నీటి అవసరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకత, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి అంశాలపై మార్చి 1న మైదుకూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తెలిపారు. శనివారం మైదుకూరులో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సిపిఐ నాయకులు విడుదల చేశారు. రాయలసీమలో శాశ్వత కరువు నివారణకు గాలేరు, నగరి, హంద్రీ నీవా రెండో దశ, తెలుగు గంగ, రాజోలి ప్రాజెక్టులతో పాటు పంట కాల్వల పూర్తి, ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్దేశించిన రాజోలి రిజర్వాయర్ కూడా చాలా కీలకమైనటువంటిది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం పాలక ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం వల్ల రెండో దశ పనులు ముందుకు సాగడం లేదు. పూర్తయినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిలో అర్రకొరగా నీళ్లు ఉన్నా కూడా వినియోగించుకునే పంట కాలువల వెసులుబాటు లేకపోవడం అనేటువంటిది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, రాయలసీమ ఎత్తిపోతల పథకము నేను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించిన ఘనత నాకే దక్కుతుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే దానిపైన స్పందించాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి కారుకూతలు కూస్తూ ఉన్నాడు. తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో, మంత్రులతో మాట్లాడిస్తూ ఉన్నాడు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు లాంటి వాళ్ళు కూడా దీనిపైన కామెంట్ చేయడం, మాట్లాడడం అంటే రాయలసీమను ఏం చేయదలుచుకున్నారు, రాయలసీమ ప్రాజెక్టును ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో, ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ గాలేరు నగరి రెండో దశ నుంచి హంద్రీనివా రెండో దశకు ఇక్కడే కడప జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ఇవాళ పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు వెనకచెర్ల, తద్వారా నిప్పులవాగు నుంచి కుందు నది గుండా రావాల్సినటువంటి ఒక భాగం అయితే, తర్వాత గాలేరు నగరి ప్రధాన కాలువ నుంచి ఇవాళ సర్వరాయ సాగర్ దాటుకొని అక్కడి నుంచి ఏమంటారంటే ఇక్కడ చక్రాపేట దగ్గర ఉన్నటువంటి కాలేటి వాగు అనేటువంటి అక్కడి నుంచి వెలిగల్లు ప్రాజెక్టు, తద్వారా హంద్రీని వాగు పోవాలి.